నా ఎపిసోడ్ రివ్యూ చూద్దాం మనం. చాలా తనుజ మీద ఎంత టార్గెట్కున్నారో వైల్డ్ కార్డ్స్, అది కూడా ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తనుజ ఫ్యాన్స్ ఇదైతే ఖచ్చితంగా వినండి మీరు. నిన్న ఏం జరుగుతుంది, లైవ్లో కొంత జరిగింది. నామినేషన్ అయిపోయిన తర్వాత లైవ్లో ఏం జరిగిందంటే, ఫస్ట్ గొడవ జరిగింది కదా, ఎవరు తనుజ ఇమ్మానుయేల్ ఇద్దరు గొడవ జరిగింది. ఎందుకు నిజంగా కళ్యాణ్ వెళ్ళి నేను తనుజ నామినేట్ చేస్తాను, నాకు టికెట్ అంటే ఇచ్చాడు ఇమ్మానుయేల్. ఇప్పుడు తనుజని చేస్తానంటే ఇచ్చాడంట. ఎందుకు, నేను చేస్తే నా ఫ్రెండ్ కాబట్టి బాధపడిద్ది, అదే కళ్యాణ్ చేస్తే బాధపడదు అన్నట్టు ఇచ్చాడు. ఇప్పుడు తనుజ కళ్యాణ్ చేస్తే బాధపడిద్ది, కళ్యాణ్ చేస్తే బాధపడితే కరెక్ట్ కాదు. ఎవరైనా సరే పాయింట్ ఉన్నప్పుడు చెప్పేయాలి. ఇప్పుడు అమ్మ ఆయుష ఉంది, ఒక టికెట్ తన దగ్గర పెట్టుకొని తను చేయాలని చేసేసింది. అట్లాగే ఇంకా ఇమ్మానుయేల్ ఫ్రెండ్ కాబట్టి తనుజని నామినేట్ చేసి, తనుజ నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి మార్చుకోవాలని చెప్పానంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుద్ది ఆ పిల్ల తనుజ కదా, చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఫ్రెండ్ను సరి చేయడానికి పూనుకుంటే తప్పులేదు. ఫ్రెండ్గా చెప్పి నామినేట్ చేసి కూడా తనుజ నువ్వు నా ఫ్రెండ్వి, ఇలా జరగటం నీ వెనకాల ముందుగానే ఇలా జరగటం కానీ నువ్వు జరగటం నాకు ఇష్టం లేదు, నువ్వు మార్చుకో అని చెప్పడంలో తప్పే లేదు. అట్లా చేయకుండా ఇమ్మానుయేల్ కళ్యాణ్ చేస్తానంటే కళ్యాణ్కి ఇటువంటి కళ్యాణ్ చేస్తే బాధపడదా? కళ్యాణ్ ఫ్రెండ్గా ఉంటున్నాడు, ఏదో కొంచెం ఏదో మన అందరు బాండింగ్ అనుకుంటున్నప్పుడు అట్లయినా బాధపడేది కదా కళ్యాణ్ చేస్తే. ఇక్కడ సేఫ్ గేమ్ కాదు ఇమ్మానుయేల్ ఆడేది. అదే తనుజ అనేది, నువ్వు సేఫ్ గేమ్ ఆడావు, కళ్యాణ్ చేస్తానంటే ఇవ్వడమేంటి నువ్వు చేయొచ్చు కదా అదేందో. అంటే తనేమో మంచోళ్ళలాగా ఉండాలి అక్కడ ఇమ్మానుయేల్, ఇక్కడ వచ్చి కళ్యాణ్ ఏమో చెడుడు అవ్వాలి అక్కడ. అదే కదా ఇమ్మానుయేల్ దృష్టిలో పాయింట్, అంతే కదా. దానికి తనుజ ఏమంటుంది, నువ్వు సేఫ్ గేమ్ ఆడావు, చేయలేదు నువ్వు చేయొచ్చుగా, కళ్యాణ్ చేతి ఎందుకు చేపిస్తున్నావు, కళ్యాణ్కి ఎందుకు ఇచ్చావు, నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు అంటే నేను కదా నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు అని ఇమ్మానుయేల్ అంటున్నాడు. సేఫ్ గేమ్ ఎవరు ఆడుతుంది ఏందనేది అక్కడ పాయింట్ వరకు ఇమ్మానుయేల్దే తప్పు. ఏదైనా చెప్పాలన్న ఫ్రెండ్గా తను చెప్పొచ్చు, చెప్పకుండా కళ్యాణ్కి వేయటం ఇమ్మానుయేల్ తప్పు. రెండో తప్పు ఏంటి, కళ్యాణ్ తనుజని చేస్తానని సంజన చేయడం తప్పు. ముందే చెప్పేసి సరిపోయేది కదా, సంజన చేస్తానంటే ఇమ్మానుయేల్ టికెట్ ఇవ్వడు కాబట్టే కళ్యాణ్ తనుజ పేరు చెప్పి తీసుకున్నాడు. అంటే తనుజ మీద ఎంత కోపం ఉంది ఇమ్మానుయేల్కి, ఉందా లేదా? ఉంది కాబట్టే నామినేట్ చేస్తానంటే కళ్యాణ్కి ఇచ్చాడు. ఒకవేళ తేడాలు జరిగితే, నామినేషన్ అంటే ఏంది, హౌస్ నుంచి బయటికి పంపించడం, మరి తేడా జరిగితే బయటికి వెళ్ళిపోతారు కదా, బయటికి పంపించడం కదా ఇమ్మానుయేల్ ఉద్దేశం, తనుజని అదే ఉద్దేశంతో కదా ఇచ్చింది. ఇక్కడ రివర్స్ అయ్యి కళ్యాణ్ ఎట్లా టిట్ ఫర్ ట్యాక్ అన్నట్టు ఇమ్మానుయేల్కే ఎదురు బూస్ట్ ఇచ్చేసాడు. సంజన నామినేట్ చేసినప్పుడు అక్కడేమడిగాడు, నేను తనుజ నామినేట్ చేస్తా ఇచ్చాను కదా, నువ్వు సంజన నామినేట్ చేసావు, రేపు సంజన బయటకు వెళ్తే నేను కదా పూజ చేయదంటే మిగతా 5 వెళ్ళినా కానీ 5 ఇచ్చాడు. 5 వెళ్ళినా కానీ ఇమ్మానుయేల్ చేసినట్టే లెక్క అక్కడ, వీళ్ళు చెప్పినా కానీ. ఎందుకు, వాళ్ళు ముందే మేము పలానోళ్ళం చేస్తాము, ఆ రీజన్ ఏంటి, పాయింట్ ఏంటి కనుక్కున్నాడు కూడా. ఆ పాయింట్ గట్టుకుంటేనే అని పాయింట్ కనుక్కొనే వాళ్ళకి ఇచ్చాడు, రీజన్లో కనుక్కొనే వాళ్ళకి ఇచ్చాడు. అప్పుడు నేను ఇమ్మానుయేల్ చేసినట్టే కదా. 5 ఎవరు బయటకు వెళ్ళినా ఇమ్మానుయేల్దే బాధిస్తా అక్కడ, ఇమ్మానుయేల్ వల్ల వెళ్ళినట్టు అక్కడ, సంజన ఒక్కతే వెళ్తే కాదు. తర్వాత సంజన బాండింగ్ అంటే బాండింగ్ ఉంది. ఇప్పుడు ఏమైంది, నేను వదిలిపెట్టను, నేను ఊరుకోను అని సంజన కళ్యాణ్ మీద వేసింది. కళ్యాణ్ మీద వేసి నువ్వు నాకు ఎందుకు చేసేవారంటే, అవును మరి నువ్వు చేసేవాడు తనుజ ఇమ్మానుయేల్తో అట్లా ఎందుకు చెప్పేవరా నువ్వు అని అంటే, అవును నా పాయింట్ ఉంది. ఏం పాయింట్, తనుజ మీద కళ్యాణ్కి ఉన్న పాయింట్ ఏం తెలుసు అసలు, చాలా విచిత్రంగా ఉంటుంది. ఈ వారం అంట దూరం పెట్టిందంట, దగ్గర రానిలేదంట, సరిగ్గా మాట్లాడలేదంట, బిహేవియరే మారిపోయిందంట తనుజ, అది కళ్యాణ్ పట్ల, అది కళ్యాణ్ బాధ. నేను తనని ఎక్కడో ఊహించుకున్నాను, నా నెత్తిమే పెట్టుకున్నాను, ఆకాశం అంత ఊహించుకున్నాను, తను అర్థం చేసుకున్నాను నేను, కానీ నన్ను దూరం పెట్టింది ఎవరో నా మాటలను బట్టి, నాతో సరిగ్గా ఉండలేదు, ఏదో బిహేవ్ మారిపోయింది, అందుకని నేను తనుజని నామినేట్ చేయాలనుకున్నానంటే. తనుజ నిజంగా ఆడపిల్ల, మారిపోయింది అంటే అక్కడ అంత వీడియోలు చూసినాక మారిపోకుండా ఉంటారా, దూరం పెట్టకుండా ఉంటుందా? కళ్యాణ్ ఎందుకు అర్థం చేసుకోవట్లేదు, అక్కడ ఏం చూపించారో, తనుజకి ఏం తెలిసిందో, అందువల్ల ఇలా బిహేవ్ చేస్తుందో అర్థం చేసుకోవాలి కదా. ఆడపిల్లగా తనుజని అర్థం చేసుకోకుండా నామినేట్ చేయడం రెడీ అయ్యాడు కళ్యాణ్. మరి కళ్యాణ్ కూడా చూపించారు కదా వాళ్ళిద్దరు ఇట్లా ఉందని. మరి కళ్యాణ్ ఏం నేర్చుకున్నాడు అక్కడ, ఏం తెలుసుకున్నాడు? అది కాకుండా అనుకున్నాను, అది వేరే వాళ్ళు చెప్పేశారు ఆ పాయింట్, అందుకని నేను చేయలేకపోయాను. కానీ మీరు
ఇంతకుముందు ఉన్నట్లు లేరు ఇప్పుడు. వాస్తవంగా ఇంతకుముందు ఉన్నట్లు సంజన లేదు ఇప్పుడు. వాళ్ళందరినీ కూర్చొని నిఖిల్ని, గౌరవ్ని వీళ్ళందరినీ కూర్చోబెట్టుకొని ఈ పాత వాళ్ళ గురించి, వాళ్ళు ఏంటి, వాళ్ళ ఆట ఏంటి, వాళ్ళు ఎవరితో బాండింగ్ ఉంది, వాళ్ళు ఎవరితో కలిసి ఉంటారు, వాళ్ళు ఏ టైంలో ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా ఆడుతున్నారు, ఏం మాట, ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్తా ఉంది గౌరవ్కి, నిఖిల్కి. వాళ్ళిద్దరినే కూర్చోబెట్టి, వాళ్ళిద్దరు నిఖిల్ అయితే ఇంకా చాలా బాండింగ్ వేయడానికి మొత్తం వాళ్ళకి చెప్తా ఉంది. నైట్ కూర్చోబెట్టి ఇమ్మాన్లు కూడా పక్కనే ఉంటాడు నైట్ టైం, మొత్తం చెప్తా ఉంది. వాళ్ళతోటే ఉంటా ఉంది, లేదంటే మాధురితో ఉంటుంది. పెద్దగా అరవటం ఏమి లేవు. సరే చెప్పాడు, రీజన్ అయిపోయింది. ఆ రీజన్ వరకు, ఆ ఆట వరకు ఆడుకోవాలి. కానీ హరిశ్చంద్ర దిగి వచ్చాడమ్మా, ప్రొఫెషన్ అని, అది ప్రొఫెషన్ అని చెప్తాడు, ఏమి లేదు అని అంటే ప్రొఫెషన్ గురించి ఎత్తకూడదు. ప్రొఫెషన్ గురించి ఎందుకు, అక్కడ ఆట ఎలా ఆడుతున్నాడు, ఎలా ఉంటుందో చూడాలి. కానీ తన ప్రొఫెషన్ ఎందుకు? కళ్యాణ్ అన్నాడా సంజన మీరు ఇంటికాడ ఎలా ఉంటారు అన్నాడా? అనలేదు కదా. తన బ్యాక్గ్రౌండ్ ఎత్తినప్పుడు సంజన బ్యాక్గ్రౌండ్ పవన్ కళ్యాణ్ ఎత్తున్నాడు, పవన్ కళ్యాణ్ బ్యాక్గ్రౌండ్ కూడా తనకు ఎత్తకూడదు, పర్సనల్ ఎత్తకూడదు. ప్రొఫెషన్ గురించి ఎందుకు ఆమెకి? ప్రొఫెషన్ గురించి ఎత్తి మాట్లాడింది. పైగా మొన్నటి వరకు 3 వారాలు ఆమె చుట్టూ బొంగరాలు తిరిగారు, డ్యాన్స్ చేస్తుంది. అక్కడ చెప్పింది కదా బొంగరం తిరిగాడని. తిరిగినందుకే ఇక నాకు సార్ 3 వారాలు ఆటలేదని చెప్పాడు. ఆటలో పడ్డాడు కదా, కెప్టెన్ అయ్యాడు కదా, ఆడుతున్నాడు కదా బాగానే. ఒక్కసారి నామినేషన్ చేసినందుకు అంతగా అరిచేస్తుంది, అంత గోడ పెట్టేసింది. నెక్స్ట్ మళ్ళీ ఇంకో పాయింట్ ఏం వదిలేసింది, అరే నిన్ను వదిలేసి నిఖిల్ కూడా పోయిందిరా తనుజ అనేసింది. అది మంచి మాట కాదు కదా. ఆడపిల్లల విషయాలు అయ్యి కోట్ల మంది జనం చూస్తారు. ఇక్కడ పర్సనల్గా మాట్లాడే వేరు, కోట్ల మంది జనం ముందు మాట్లాడే వేరు కదా. అదే తనుజ బాధేసింది అనేసి నా కళ్ళు వెళ్ళిపోయింది లోపలికి వెళ్ళి, నేను ఊరుకోని అసలు నన్ను నామినేట్ చేసిన వాళ్ళని అసలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటే రా చూసుకుందామరా అని కళ్యాణ్ అంటున్నాడు. లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళి తనుజ వెళ్ళిపోయి నిఖిల్ని తీసుకొని పోయింది. నిఖిల్ నీతో నేను ఎప్పుడు కూర్చున్నానా, ఎవరి గురించి నీతో మాట్లాడానా, నీతో అసలు మాట్లాడానా అని చెప్తే లేదు అంటున్నాడు. మరి నీతో వెళ్ళిపోయినని సంజన ఎట్లా చెప్తుంది? ఎట్లా చెబుతాను? నీ పాయింట్ ఏదో మాట్లాడుకో, అంతే కదా. నీ పాయింట్ ఏదో మాట్లాడుకో, నువ్వేందో మాట్లాడుకో. నీ నామినేషన్ ఎందుకు చేసాడు అక్కడ అడుక్కో. నా విషయం ఎందుకు తీసుకొచ్చావు, నా టాపిక్ ఎందుకు వచ్చింది, నా పేరు ఎందుకు ఎత్తావు నువ్వు, నిఖిల్ తెలియని ఎందుకు అన్నావు నువ్వు, ఆడపిల్ల మీద అభాండం వేస్తున్నావు అన్నట్టు తనుజ కూడా కోప్పడాల్సింది. కరెక్టే కదా. వాళ్ళ డిస్కషన్లో వేరే వాళ్ళని తీసుకొచ్చి పెడతావు ఎందుకు? ఒక మాట వదిలేశారు, మళ్ళీ ఇంకొకటి. అది ఒకళ్ళొకళ్ళు ఎట్లా ఉంటుంది అంటే తనుజ పాయింట్ కరెక్ట్గానే ఉంది, సంజనాదే గబక్కన వదిలేస్తుంది మాటలు. ఆ కోపంలో ఏముంటుందో అర్థం, గబక్కన వదిలేస్తుంది అవి. ఆ తర్వాత నేను కాఫీ సాక్రిఫైస్ చేశాను ఏడుస్తుంది. రీతుతో చెప్తా నా క్యారెక్టర్ మీద దెబ్బ కొడుతుంది, కోట్ల మంది చూస్తున్నాను బాధపడితే ఏడుస్తుంటే కాఫీ కూడా ఇచ్చానంటే ఇచ్చేవాళ్ళ కాఫీ తర్వాత ఇస్తే తెగ తాగేసావు కదా అంటే సాక్రిఫైస్ని కూడా ఎంత చీప్గా చూస్తుందో చూడండి. అక్కడ భరణి గారు సాక్రిఫైస్ చేసింది కూడా చాలా చీప్గా మాట్లాడింది, ఇక్కడ మాట్లాడింది. మళ్ళీ పక్కన రీతు ఉంటే రీతు పాప జుట్టు సాక్రిఫైస్ చేసింది, అది సాక్రిఫైస్ అంటుంది. ఇదేం ఘోరం? సాక్రిఫైస్ అంటే ఏదైనా చిన్నదైనా పెద్దైనా సాక్రిఫైస్ చేసినట్టే లెక్క. మరి అప్పుడు ఎందుకు వద్దనొచ్చు కదా. తనుజ నువ్వు నాకేం చేయొద్దులే, భరణి గారు నువ్వు చేయొద్దులే అని నేను వెళ్ళిపోతాను ఇంటికి అనొచ్చు కదా. అప్పుడే సైలెంట్గా ఉంది, ఇప్పుడే ఏం సాక్రిఫైస్ చేశారు మీరు అని ఈజీగా వదిలేస్తుంది. అది కరెక్ట్, దానికి విలువ లేకుండా చేస్తుంది సంజన. ఏంది నామినేషన్ చేసినందుకు. దానికి లైవ్లో అసలు మళ్ళీ ఏం బాధపడిపోతున్నాడు. దివ్య దగ్గరికి వెళ్ళి కళ్యాణ్ నాకు ఇలా చెప్పాడు, అలా చేశాడు, మా అమ్మ నామినేట్ చేశాడు, మా అమ్మ ఉంటే నాకు మా అమ్మతో ఉండట్టుగా ఉంది, ఆమె లేకపోతే నాకు ఉండబుద్ధి కాదు, ఆమె నాకు బూస్టింగు, ఆమెతో ఉంటేనే మా అమ్మోళ్ళలో పడుకున్నట్టుగా మా అమ్మతో మాట్లాడినట్టుగా అనిపిస్తుంది నాకు, ఆమె వెళ్ళిపోతే అని బాధపడుతున్నాడు. అంటే మరి మీ తల్లి కొడుకులదైనా బాండింగ్, మరి భరణి తనుజ బాండింగ్ కదా, తండ్రి కూతురు బాండింగ్ కదా, మరి భరణి వెళ్తే తనుజ ఏడ్చేదాన్ని ఉండదా? ఏం మాట్లాడతాడు ఇమ్మానేలు? దానికి దివ్య ఏమంది, సరే వదిలేసేయి, ఎక్కడిదక్కడ మర్చిపో వదిలేసేయి, తనకు స్పేస్ కొంచెం బాధపడుతుంది కదా తర్వాత మాట్లాడు అని అంటే, దివ్య కూడా భరణి గారికి ఎవిక్షన్ పాస్ ఉపయోగించలేదు ఇమ్మానేలు. మళ్ళీ అలాంటి వ్యక్తితో కూర్చొని మాట్లాడుతూ ఉంది, ముచ్చట్లు పెడతా ఉంది. వీళ్ళందరూ తనుజ తనుజ తనుజ. తర్వాత రమ్య నామినేషన్ అయిపోయింది కదా. నామినేషన్ గురించి నైట్ అయిపోయినాక గౌరవ్ ఆయేషా కూర్చొని ఏం మాట్లాడుతున్నారు. గౌరవ్ అన్నది, రమ్య ఎందుకు తనుజనే టార్గెట్ చేసిందని నీకు అర్థమైందా అంది గౌరవ్ని. ఆయేషా అర్థం కాలేదు, తనుజ సుమని నామినేట్ చేసింది కదా అందుకేమో అన్నాడు. లేదు బయట నుంచే ఫేక్ పాయింట్ తోటి అమ్మాయి లోపలికి వచ్చిందంట రమ్య తనుజ మీద. నేను తనుజ ఎలిమినేట్ చేసిన దాకా నామినేట్ చేస్తూనే ఉంటానంటుంది, టార్గెట్కి పెట్టుకొని వచ్చిందంట అనని రమ్య చెప్తుంది. నేను వెళ్ళి అడిగాను, రమ్య ఎందుకు ఇలా చేస్తున్నావు, తనుజని ఎందుకు టార్గెట్ చేసావంటే ఎలిమినేట్ అయిన దాకా నామినేట్ చేస్తూనే ఉంటా అని అంటుంది అని ఆయేషా గౌరవ్తో చెప్తుంది. దానికి గౌరవ్ ఏమన్నాడంటే, లేదు ఫేక్ అనేది 1-2 సార్లుకి ఫేస్లో అర్థమైపోతుంది,
ఎంతకాలం ఫేక్గా ఉండలేరు. ఆ తనుజ ఫేక్ అనేది కరెక్ట్ కాదు. ఏదైనా బాండింగ్ అదే ఓకే, కానీ ఫేక్ అనేది కరెక్ట్ కాదు, దొరికిపోతారంటే ఆయుష్ అంది. అవును, మరి 1-2 సార్లకైతే ఎంత ఫేక్గా ఉన్నా కానీ బయటికి కనపడిపోతారు. 6 వారాలు ఫేక్గా ఉండలేరు, బయట కనపడిపోతారు. రమ్య టార్గెట్ కరెక్ట్ కాదని ఆయుష గౌరవ్ మాట్లాడుకున్నారు తనుజ విషయంలో. రమ్య ఒపీనియన్ చూడండి. రమ్య అందుకు వెళ్ళిందంట, తనుజని ఎలిమినేట్ చేయడానికి వెళ్ళిందంట. మీరేమంటారు ఫ్రెండ్స్? ఇట్లా ఒకళ్ళ మించి ఒకళ్ళు ఏం గొడవలు. పైగా అయిపోయినాక నేను లైవ్లో ఒక దొంగతనం జరిగింది. ఎందుకంటే బిగ్ బాస్ దొంగతనం డబుల్ టాస్క్ పెట్టేసి అందరూ డబ్బులు ఇచ్చాడు. ఇస్తే బ్లూ టీము ఓడిపోయింది, సంజన వాళ్ళ టీము. రెడ్ టీము దివ్య మాధురి వాళ్ళ టీము గెలిచింది. దానికి తనుజని ఎత్తి నీళ్ళలో వేశారు. సంజనాన్ని ఎత్తి నీళ్ళలో వేశారు. వేస్తే ఈ సంజన డబ్బులు దాచిపెట్టింది కదా, అవి సుమను తనుజ కాజేశారు. అబ్బాయి ఎంత తెలివి కాజేసింది తెలుసా తనుజ, చాలా బాగా కాజేసి ఏం పాయింట్ పెట్టింది తెలుసా? ఇది డబ్బులు గేము, డబ్బులు ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వాళ్ళు కెప్టెన్ కంటెండర్ అవుతాడు. డబ్బులతో కూడుకున్నది కాబట్టి, డబ్బులు ఉండాలి కాబట్టి ఏమన్నా చేసుకోవచ్చు, ఏమన్నా చేసుకొని డబ్బులు సంపాదించుకోవాలి. నువ్వు మ్యానిపులేట్ చేసుకో, బతులాడుకో, తన్నుకో, గుద్దుకో, దొంగతనం చేసుకో, ఏమన్నా చేసుకొని డబ్బులు సంపాదించుకోవాలి. ఆ డబ్బులు తన దగ్గర ఉంటేనే కెప్టెన్ అవుతారు, కెప్టెన్ కంటెండర్ అవుతారు అనేది పాయింట్ పట్టుకొని ఎంత క్యూట్గా దొంగతనం చేసేది అబ్బా సుమన్న పట్టుకొని. సూపర్ అబ్బా తనుజ. నిన్న ఈరోజు చేస్తారని చూడాలి. ఇది చాలాసేపు గొడవలు, చాలాసేపు గొడవ జరిగింది. తనుజ అని అందరూ దొంగతనం చేశారు, డబ్బులు మాకిస్తావు లేదా, మాకు పంచుతావు లేదా అని చాలా బాగా ఇది చేశారు. ఇదంతా మాత్రం టార్గెట్ తనుజే మొత్తం లైవ్లో కానీ దీంట్లో కానీ అంతా కూడా. మీరేమంటారు ఫ్రెండ్స్? ఫేక్గా అనిపిస్తుందా తనుజ? రమ్య అందుకెళ్ళింది హౌస్లోకి. చిన్న కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.